గో విత్ డిటాచ్మెంట్. అటాచ్, డిటాచ్, ఇన్, అవుట్, అటాచ్. ఎవడికి అటాచ్ అవ్వడం తెలియదు కాదు, ఎక్కడ డిటాచ్ అవ్వడం తెలుసుకోవాలి. అర్థమైందా? అంటే ఏంటి డిటాచ్ అంటే? వదలడం. డిటాచ్ అంటే అర్థం ఏంట్రా? ఏంటన్నా? ఏంటి వదలడం? మనుషుల్ని కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయాలి మనం? కొన్ని సందర్భాల్లో వదలాలి, తప్పదు. వీ హ్యావ్ టు. కొన్ని తగులు, కొన్ని డిస్టర్బెన్స్లు ఏం చేయాలి? వదలాలి. పనికిమాలిన మాటలు, లేజినెస్ని వదలాలి. చూడండి, మై ఫిజిక్ మీ ఇళ్లలోని, మీ చుట్టుపక్కల, మీ లెక్చరర్స్, మీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి కూడా ఉంటాయి. దర్ ఇస్ ఎ పాట్ ఆన్ దర్ స్టమక్. వాళ్ళకి బెల్లి మీద, కడుపు మీద కొండలా ఉంటుంది. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లే. ఎవడు లేజీగా ఉంటాడో, ఎవడికి జీవితం మీద ఆసక్తి ఉండదో, వాళ్ళ శరీర ఆకృతి బాగుండదు. తన్ను తాను ప్రేమించుకున్నవాడు ఎప్పటికి కూడా, అందుకు లోకాన్ని విడిచిపెట్టమని చెప్పారు. లీవ్ దిస్ వరల్డ్ అంటే వదిలి చచ్చిపోవడం కాదు, అందరితోని ఉండాలి, కానీ ఎవరితోని అటాచ్ అవ్వకూడదు. ఎవరితో అటాచ్ అవ్వాలి తెలుసా? మనతో మనం అటాచ్ అవ్వాలి. మనతో మనం అటాచ్ అవ్వాలి. పల్లవి షుడ్ లవ్ పల్లవి ఫస్ట్. నేను నల్లగా ఉన్నాను, ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా తెల్లగా అవ్వట్లేదు. పౌండ్స్ పౌడర్ డబ్బాలు అయిపోతున్నాయి. ఆ శివాజీ సినిమాలో చూడాడు చివర్లో రజనీకాంత్, అంతే కదా? గుర్తొచ్చిందా? యూ మస్ట్ బికమ్ ఎ గుడ్ లవర్ ఆఫ్ యూ ఫస్ట్. అర్థమైందా? మనకి మనం ఫస్ట్ లవర్స్ అవ్వాలి. మనకి మనం ఫస్ట్ అటాచ్ అవ్వాలి. మనల్ని పాడు చేసేవారు, మన బుర్రల్ని ఖరాబ్ చేసేవారు, మన యొక్క లక్ష్యాన్ని పక్కకు తప్పించేవారు, ముఖ్యంగా లేజినెస్కి చెప్పాలి, డిటాచ్ అవ్వాలి. ఏమవ్వాలి? దేనికి? Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.